బ్రహ్మముడి సీరియల్‌ని శుభం కార్డ్ వేస్తున్నారా అనేసి చాలా మందైతే అడుగుతా ఉండ్రు. మేబీ ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయనేసి నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకు బ్రహ్మముడి సీరియల్‌ని శుభం కార్డ్ ఏస్తా ఉంటారు? ఎందుకు ఈ డౌట్ అందరూ అడుగుతా ఉంటారు అనేసి మీకు డౌట్ రావచ్చు కదా! ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న స్టోరీనే దీనికి కారణము. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు స్లోగా నరేషన్ అయింది స్టోరీ అయితే. అంటే ఏదో జరతా ఉన్నాయంటే జరతా ఉన్నట్టున్న ఎపిసోడ్‌లయితే. కానీ లాస్ట్ వీక్ నుంచి ఎపిసోడ్లు మాత్రం జెట్ స్పీడ్లో పోతాయి అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ జెట్ స్పీడ్లో పోయేదానికి అడ్డుకట్ట ఎక్కడ పడుతుంది, ఒకవేళ అడ్డుకట్ట పడకపోతే ఎండింగ్ శుభం కార్డు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతున్నాయి, అసలు సీరియల్ ముందుకు జరుగుతుందా లేకపోతే శుభం కార్డు వేస్తారా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ అనేది బ్రహ్మముడి సీరియల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వద్దంటే వద్దులేండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా పర్లేదు, కానీ ఎందుకంటే నేను అడిగి అలసిపోతాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకోసం అనేసి నాకు సబ్స్క్రైబ్ అయితే వద్దు. కానీ సరే, మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మనకు ప్రోమో చూసుకున్నట్టయితే మనకు ప్రోమో ఈరోజు జరిగే ఎపిసోడ్లో అప్కమింగ్ ప్రోమో అనేసి వస్తుంది కదా. ఆ ప్రోమో వచ్చి 2 రోజుల తర్వాత, అంటే మనకు రేపు సపోజ్ సోమవారం ఎపిసోడ్ టెలికాస్ట్ చేయండి అనుకోండి. సోమవారం ఎపిసోడ్లో మనకు ప్రోమో వేస్తే ఆ ప్రోమో వచ్చి మనకు గురువారం టెలికాస్ట్ చేస్తుంటారు. గురువారం టెలికాస్ట్ చేయడం వల్ల అక్కడ మనకు 2 రోజులు ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తాం. ఆ 2 రోజులు ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసి 3వ రోజు చూడాలంటే కూడా విసుగొచ్చేస్తుంది మనకి. ఆ విధంగా అయితే ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ ఈ టైంలో ప్రజెంట్ టైంలో టీఆర్పీ రేటింగ్స్ కానీ ఉండింటే బ్రహ్మముడి సీరియల్ ఖచ్చితంగా 7+ టీఆర్పీ అయితే మనం చూసిండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ కావాలని కోరుకుంది, అలాగే కామన్ ఆడియన్స్ కావాలని కోరుకుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తూ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఏం నడుస్తూ ఉందంటే అక్కడ రాజు కావ్య మధ్య కొంచెం విభేదాలు అయితే వచ్చాయి. అంటే రాజు హిందూ మధ్య అయితే కొంచెం విభేదాలు అయితే వచ్చాయి. తన కన్న తండ్రి కోసం, కన్న తల్లి కోసం అనేసి తనకి ఏం జరిగినా పర్లేదు, తన భర్త కాని భర్త, అంటే భర్త కాలేదండి, భర్త కాకుండా నాటకం ఆడుతూ ఉంటారు కదా, ఆ నాటకం ఆడే భర్త అక్కడ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అనేసి అక్కడైతే మన హిందూ అయితే వాళ్ళని పంపించేసిన తర్వాత వాళ్ళ నానమ్మ, అలాగే తాత, అలాగే వాళ్ళ అక్కోళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఆడుతూ ఉన్నా కానీ నేనైతే పిలవను, మా ఇంటికి అయితే పిలవను, అతను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉన్ని అనేసి కరాఖండ్గా అయితే చెప్పేసింది. కరాఖండ్గా చెప్పేసిన తర్వాత ఆడికైతే స్టోరీ అయితే ఆగింది. స్టోరీ ఆగిన తర్వాత హీరో హీరోయిన్ కలవకుండా అసలు స్టోరీ నెరేషన్ అనేది అసలు ఇంపాసిబుల్. ఆ నెరేషన్ వల్లనే అంటే రాజు కావ్య అంటే హిందూ అలాగే రాజు కలవడం కోసమే దాదాపు 20 ఎపిసోడ్లు వాళ్ళు కలవకుండానే లాక్కొని వచ్చారు. కాబట్టి అక్కడ పెద్ద డ్రాబ్యాక్ అయితే పడింది సీరియల్కి అని చెప్పచ్చు. ఆ డ్రాబ్యాక్ నుంచి కోలుకొని ఏదో పెళ్లి నాటకము, అలాగే కిడ్నాప్ నాటకము అవన్నీ జరిగాయి. కాబట్టి ఓకే, మంచిగానే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎండింగ్ ఎలా ఉంటుంది, అసలు శుభం కార్డు అనే దానికి ఎందుకు క్వశ్చన్ మార్క్ వచ్చింది అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది శుభం కార్డు అనేసి ఎందుకన్నారంటే స్టోరీ ఇంత ఫాస్ట్గా తెలుస్తుంది కదా. ఎందుకంటే ఫస్ట్ ఒక కీ పాయింట్ సీరియల్లో కంటే కీ పాయింట్ ఏదైనా ఉందంటే రాజు దుగ్గరాలేంటి వారసుడు అనేసి ఎవరికి తెలియదు. అక్కడ వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసు. అది అయిపోయిన తర్వాత మన శృతి అనే క్యారెక్టర్ ఆఫీస్లో ఒక పిఏ ఉంటారు కదా, వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఆ క్యారెక్టర్ తెలిసిన తర్వాత మన అపర్ణ గారు కూడా ఎంక్వైరీ అయితే చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఎలాంటి నిజాలు బయటపడలేదు. ఫస్ట్ కీ పాయింట్ అయితే అది ఉంది. సెకండ్ కీ పాయింట్ వచ్చి హిందూ పేరు ఉంది కదా, హిందూ ఉంది కదా, హిందూ వాళ్ళ చెల్లెలు నందు అనే అమ్మాయి ఉంది కదా. నందు అనే అమ్మాయి కూడా మనకు ఇన్ని రోజులు ఎందుకు తెలుసు అంటే పెళ్ళైనప్పుడు నువ్వు ఎందుకు అక్కవని పెళ్లి చేసుకున్నావు, ఏమక్క నువ్వుకి బాధ వచ్చిందంటే నువ్వు అడగడానికి అనేసి అంటే అక్కడ హిందూ అయితే ఇందుకు చెప్పింది వాళ్ళ చెల్లెలు నందు, నేను అక్క నందుని నీ చెల్లెల్ని అనేసి చెప్పిన తర్వాత మన హిందూ కూడా ఓకే నా చెల్లెలా అనేసి లైట్ తీసుకునింది. కానీ ఇప్పుడైతే అగ్రిమెంట్ పేపర్ల పైన అంటే ఆస్తి పేపర్ల పైన సంతకం పెట్టించుకుంటా అంటే మన నందు అయితే వచ్చి అక్కడ నా సంతకం లేకుండా ఎలా పెట్టించుకుంటారు అనేసి అందరి ముందర అయితే రివీల్ చేసింది. తనే ఆ ఇంటి వారసురాలు, సెకండ్ వారసురాలు అనేసి అందరి ముందర రివీల్ చేసింది. సెకండ్ పాయింట్ అయితే రివీల్ అయింది. సీరియల్లో కీ పాయింట్స్ అన్ని రివీల్ అయిపోతున్నాయి. మూడో కీ పాయింట్ బ్రహ్మముడిలో మనం మాట్లాడుకున్నట్టయితే రేఖ కొడుకు లక్కీ అనేసి మనకు ఏదో రన్ చేయాలనేసి వాళ్ళైతే సీరియల్ని ఏదో ముందుకు తీసుకెళ్ళాలి అనేసి ఆ కోర్ పాయింట్ని అయితే బయటకు తీసుకొచ్చారు. ఆ కోర్ పాయింట్ కూడా మనకు ఓపెన్ అయితే అయిపోయింది. అంటే రేఖనే అక్కడ లక్కీ వాళ్ళ అమ్మ అనేసి తెలిసిపోయింది. అలాగే యాంటోని జస్ట్ చిట్టికేసి కుట్టా తెచ్చారన్నట్టు 3 ట్విస్టులు ఉంటే మెయిన్ ట్విస్టులు 3 ట్విస్టులు ఒకే వారంలో మనకైతే రివీల్ అయితే చేసేసారు. రివీల్ చేసేసిన తర్వాత ఇంకేముంది మనకి శుభం కార్డే అనేసి
మనకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా నెరేషను దాదాపు 2 నెలల నుంచి మనకు స్లో నత్తనడకన నడిచిన ఇది ఇప్పుడు కుందేల్లాగా పరిగెత్తా ఉంటే ఎవరికైనా సరే డౌట్ వస్తుంది. ఓకే, 3 టిస్టులు రివీల్ అయినాయి కదా, ఇన్ కేస్ శుభం కార్డ్ అయితే ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడేదానికన్నా ముందు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేసి మాట్లాడదాం. ఇక్కడ మీకు అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది, శుభం కార్డ్ అవుతుందా లేకపోతే నిజ సీరియల్ కంటిన్యూ అవుతుంది అనేసి. ఈ శుభం కార్డు పడడానికి గల కారణం కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ కావ్య అయితే బిగ్ బాస్కి వెళ్ళాలనేసి, అంటే మన కావ్య ఉంది కదా, హిందూ ఉంది కదా ప్రజెంట్, ఆ అమ్మాయి అయితే బిగ్ బాస్కి వెళ్తారనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 సీజన్లు బాగా టాక్ అయితే నచ్చింది, ఖచ్చితంగా వెళ్తుంది, బ్రహ్మముడి సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి ఖచ్చితంగా అయితే వచ్చింది. కానీ వచ్చిన తర్వాత వెళ్ళకపోవడం వల్ల సీరియల్ అయితే కంటిన్యూ అయింది. కానీ ప్రజెంట్ ఉన్న సీరియల్స్లో నిండు మనసు సీరియల్కి అలాగే బ్రహ్మముడి సీరియల్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతా ఉంటారని మనకైతే తెలుసు. ఎందుకంటే బ్రహ్మముడి లేచిందంటే నిండు మనసులు పడిపోతుంది, నిండు మనసులు లేచిందంటే బ్రహ్మముడి పడిపోతుంది. అక్కడ ఒకే సీరియల్ని ఒక డైరెక్టర్ 2 సీరియల్స్ని ఒక డైరెక్టర్ హ్యాండిల్ చేయడంలో కూడా కొంచెం విఫలం అవుతూ ఉంటారు అనేసి బయట నుంచి టాక్ అయితే వస్తుంది. అందుకోసం అనేసి నిండు మనసుల సీరియల్ పైన ఫోకస్ చేయాలి అనేసి 6 PM నుంచి మనకు 2:30 PMకి అయితే మార్చారు అనేసి తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి ఎండ్ అయితే అక్కడి నుంచి 1 PMకి వచ్చి ఎగ్జాక్ట్గా స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి అనేసి వాళ్ళైతే అనుకుంటా ఉంటారని కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే అనేసి ఇక్కడ బ్రహ్మముడి సీరియల్లో మనకు 3 కీ పాయింట్స్ రివీల్ అయినాయి కదా. 3 కీ పాయింట్స్లో ఇక్కడ హిందూ దగ్గర అయితే బయటకైతే వచ్చింది హిందూ నిజం బయటకు వచ్చిన తర్వాత రాజు ఎంతలా తన ప్రేమ కోసం తపన పడతా ఉన్నాడు అంటే హిందూని ఎలాగైనా సరే రక్షించుకోవాలి, హిందూకి ఎలాగైనా సరే సపోర్ట్గా ఉండాలి, హిందూకి ఎలాగైనా సరే సాయంగా ఉండాలి అనేసి ఎలాగైతే అనుకున్నాడో అలా అనుకోవడానికి కూడా కారణం ఏమంటే అక్కడ హాస్పిటల్లో ఉండే వ్యక్తి కూడా మనకైతే రివీల్ చేయలేదు ఇంతవరకు. హాస్పిటల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కావ్య వాళ్ళ అమ్మ, అంటే కావ్య ఉంది కదా, కావ్యనే అక్కడ ఉందనిపిస్తుంది. హిందూ వాళ్ళ అమ్మ కావ్య ఉంది కదా, ఫస్ట్ కావ్య ఉంది కదా, కావ్యనే అక్కడ హాస్పిటల్లో ఉందనిపిస్తుంది. కావ్య వచ్చి జరిగిందంతా చెప్పింది, నువ్వు నా అల్లుడివి, నువ్వు నా మేనల్లుడివి, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ అంతా పలంతా ఉంది, నువ్వు ఎలాగైనా సరే ఆ ఫ్యామిలీని రక్షించాలి అనేసి ఆమె చెప్పిన తర్వాతే మన హిందూకి మన రాజు దగ్గర అయ్యాడు అని నాకైతే అనిపిస్తుంది. అక్కడ రాజుకి రియాలిటీ తెలిసినా కానీ ఎవరి ముందర బయట పెట్టకుండా జస్ట్ వాళ్ళ ఫ్యామిలీని అట్టే ఒక డేగలాగా అంటే కోడి పిల్లలను కాపించుకున్నట్టు తన రెక్కలతో అయితే కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ నాన్నగారు అయితే బయట చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ హిందూ అయితే వాళ్ళ బావని ఫ్రెష్గా లవ్ స్టోరీ అయితే మొదలు పెడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెష్ లవ్ స్టోరీ అయితే మనం అయితే చూడొచ్చు, కంప్లీట్గా మనం అయితే చూడొచ్చు. కానీ లక్కీ రేఖా గారి కొడుక అనేసి అనుకుంటే రేఖా కొడుకు అయితే ఇప్పట్లో అయితే రివీల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ గతం మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొకసారి గతం మర్చిపోవచ్చు. అలాగే నిజం చెప్పినా కానీ ఓకే, నిజం చెప్తే మాత్రం ఇంక సీరియల్లో స్టోరీ పెద్దగా లేదు కాబట్టి ఆల్రెడీ హిందూ గురించి తెలిసిపోయింది, అలాగే రాజు గురించి తెలిసిపోయింది, నందు గురించి తెలిసిపోయింది, హాస్పిటల్లో ఉండే వాళ్ళు రివీల్ అయితే ఇంకంతా తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా స్టోరీ అనేది ఎక్కడో ఒక కీ పాయింట్గా టర్నింగ్ పాయింట్ అవ్వాలి. కాబట్టి టర్నింగ్ పాయింట్ అయ్యేదానికి అసలు ఎలాంటి స్కోప్ లేదు. కానీ డైరెక్టర్ గారు అయితే ప్రతిసారి ఎండ్ అయిపోయింది అనుకున్న సమయంలో అంతా యూటర్న్ తిప్పి కొత్త క్యారెక్టర్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఆ కొత్త క్యారెక్టర్తో స్టోరీ అనేది డెవలప్ చేస్తారు. కాబట్టి బ్రహ్మముడి సీరియల్ ప్రజెంట్ అయితే ఎండ్ అవుదని నాకు అనిపిస్తుంది. కానీ 90% అయితే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి శుభం కార్డు పడ్డానికంటే ఇంకా దాదాపు మనకి ఎన్ని నెలలు ఉంది, 9:30 PM నుంచి మనకి ఇది కూడా టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా ఓన్లీ జియో హాట్‌స్టార్లో మాత్రం వస్తుంది కదా మనకి ఇంతకుముందు. కానీ ఇప్పుడైతే మనకు 9:30కి టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇంకొక 1 మంత్ లోపలే 1 మంత్ కూడా లేదు, ఒక 25 డేస్ 30 డేస్ లోపల మనకు ఖచ్చితంగా ఒక సీరియల్ అయితే ఎండ్ అవ్వాలి. ఆ సీరియల్ బ్రహ్మముడినే అనేసి నాకైతే అనిపిస్తుంది. కానీ బ్రహ్మముడి అయితే ఎండ్ కాకూడదని నేనైతే అనుకుంటున్నాను. మీరు అనుకునేటైతే ఎండ్ అవుతుంది అనుకుంటున్నారో లేదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. పెద్దగా స్టోరీ అయితే లేదు, కానీ స్టోరీ కంటిన్యూ చేయాలంటే మాత్రం ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి అసలు రాయాలంటే మాత్రం. కానీ ఆల్రెడీ బాగా నెగిటివ్ ఒపీనియన్ నార్మల్ పీపుల్లో వచ్చేసింది. ఫ్యాన్స్ అయితే జియో హాట్‌స్టార్లో అయితే ట్రెండింగ్లోనే పెడతా ఉంటారు. ఆ జియో హాట్‌స్టార్ కోసమన్నా రన్ చేస్తారా లేకపోతే ఏమవుతుందని మనం అయితే చూడాలి. ఎందుకంటే యాక్టర్స్ రెమ్యునరేషన్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కాబట్టి వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. లైక్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.